జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. ఈ ఆధారం చూపించి నేను నిరపరాధననే కాదు నువ్వు దొంగవని కూడా నిరూపించగలను. కానీ నేనలా చేయను. ఎందుకంటే నీకు నాకు తేడా లేకుండా పోతుంది. పెద్దమ్మ మొహం చూసి నిన్ను విడిచిపెడుతున్నాను. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని అపార్థం చేసుకున్నాను మరొకటో చెప్పి అందర్నీ క్షమించమని అడుగు. నువ్వింకా చావు తెలివితేటలు ప్రదర్శించి నా ఫ్యామిలీ పరువు పోవాలని ఏదైనా చెయ్యాలనుకున్నావనుకో, ఆ తర్వాత నేను నిన్ను క్షమించను. ఫోన్ ఎవిడెన్స్ మొత్తం అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. నీ పరిస్థితి ఏంటో నీకు తెలిసొచ్చింది కదా, బుద్ధిగా చెప్పినట్టు విను. తప్పు నేనే చేశాను. పొరపాటు నా వల్లే జరిగింది. వీళ్ళు దొంగలని అపార్థం చేసుకున్నాను. అనవసరంగా అనరాని మాటలని వీళ్ళని అవమానించాను. నన్నందరూ క్షమించండి. అసలు ఏం జరిగింది నిధి? ఏం జరిగిందో తెలుసుకుని ఏం చేస్తారు పెద్దనాన్న? మేం దొంగలమని అంటుంటే ఒక్కరు కూడా కాదని చెప్పలేదు. మేం చెప్పే మాటలు నమ్మలేదు. అయిన వాళ్ళందరితో కలిసిమెలిసి పోవాలని మా అమ్మ అక్క చెప్పిన మాటలు విని వచ్చాం. వచ్చినందుకు బాగా మర్యాదలు జరిగాయి. జీవితాంతం గుర్తుంచుకునేంత గొప్పగా జరిగాయి. ఏమ్మా, మా అక్క, మా బావగారు, మా అక్కగారి పిల్లలు అని గొప్పగా చెప్పుకుంటావే, వాళ్ళు నిన్ను, మా అక్క చెల్లెల్ని ఎంత గొప్పగా ఆదరించారో చూసావుగా. అందరికీ పేరు పేరున ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోమ్మా. అమ్మా వరుదిని. వద్దు పెద్దమ్మా, మీరేం చెప్పొద్దు. మీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. కాకపోతే నీ కూతురు మమ్మల్ని దొంగలు అన్న క్షణాన దాన్ని మీరు ఖండించకుండా సైలెంట్గా ఉండిపోయినందుకు బాధగా ఉంది పెద్దమ్మా. సారీరా అన్నయ్య. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన సమయంలో మా వల్ల నీ ఆనందం మొత్తం స్పాయిల్ అయింది. నువ్వేం చేయగలవులేరా? పెద్దవాళ్ళ మనసే ఇరుకైపోయింది. కంగ్రాట్స్ వదినా. ఇదంతా మర్చిపోండి, హ్యాపీగా ఉండండి. విష్ యు ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సారీ ఆంటీ, మా వల్ల ఇక్కడ జరిగిన డిస్టర్బెన్స్ కి ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ అంకుల్. గ్రేట్ పార్దు, వెరీ గ్రేట్. మీ అంత గొప్ప మనిషిని నేనింతవరకు కలుసుకోలేదు. మీకు ఆడవాళ్ళంటే నచ్చదు, అసహ్యం అని తెలిసినప్పుడు చాలా విచిత్రమైన మనిషి అనుకున్నాను. మీరు అమ్మాయిల మనసుల్ని అర్థం చేసుకోలేదనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, మీరు మనుషుల్ని అర్థం చేసుకోలేని రాయి అని.
ఏమన్నారు? నేను దొంగననా? మీరు నేను ఆ బ్యాగును తీసుకెళ్లడం మాత్రమే చూశారు, కానీ ఆ బ్యాగును ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసుకోలేదు. కనీసం నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ బ్యాగుకి సంబంధించిన ఆవిడకి ఏవో నగలు తెలిసాయని నాకు తెలిసే అడిగాను. లేదు అని ఆవిడ బుకాయించింది. నేను బలవంతంగా తెరిచి చూడాలంటే పెళ్లిలో నానా రభస జరుగుతుందని ఆగిపోయాను. కానీ పోయిన నగల్ని తిరిగి ఎలా సంపాదించాలో తెలియక ఆ బ్యాగులో ఉన్న నగలు అవేనా అని చెక్ చేయడానికి ఆవిడకి తెలియకుండా ఆ బ్యాగును తీసుకెళ్లాను. కానీ మీరు నన్ను దొంగ అన్నారు. ఆ సిచ్యుయేషన్లో నా స్థానంలో ఎవరున్నా అలాగే అనుకుంటారు. అదో పెద్ద క్రైమ్ లాగా నిలదీసి మాట్లాడుతున్నావేంటి? అప్పుడు నా కళ్ళకి నువ్వు దొంగలాగే కనిపించావు, అందుకే దొంగ అన్నాను. నేనే కాదు, ఎవడైనా అదే అంటాడు. ఆడది దాని లిమిట్స్లో అది ఉంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. నీ ప్రాబ్లంకి నీ బిహేవియరే కారణం కానీ వేరే ఎవరూ కాదు. నీ మీద నింద పడిందంటే అది నువ్వే ఫేస్ చేయాలి. అది వదిలిపెట్టి ఇక్కడున్న వాళ్ళందరితో వాళ్ళు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. బాగా చెప్పారు సార్, నాకు బాగా బుద్ధొచ్చేలా చెప్పారు. అమ్మా పదండి వెళ్దాం. గోదావరి, వద్దక్క, నన్నెట్టో పిలవ బాగు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీలాంటి వాళ్ళని జీవితంలో ఎవ్వరూ ప్రేమించలేరు, అభిమానించలేరు. కానీ ఏదో ఒక రోజు ఒక మనిషి ప్రేమ తోడు మీకు కావాల్సొస్తుంది. అలా కావాలనుకున్న రోజున ఒక్కరు కూడా మీ పక్కనుండరు. ఆ పరిస్థితి వచ్చే రోజు నా మాటలు మీకు గుర్తొస్తాయి. కసాయి మనసుతో ఉన్న మీరు కన్నీరు కారుస్తారు. ఆ కన్నీళ్లు తుడవడానికి, మీ చేతిలో చెయ్యేసి ధైర్యం చెప్పడానికి ఒక్క చెయ్యి కూడా మీకోసం ముందుకు రాదు. బాగా గుర్తు పెట్టుకోండి.
హలో మరిది గారు, నేను సుజాతని. గోదావరి, ఎవరు? మీ అక్కయ్య. మాట్లాడడానికి ఏముండది, పెట్టేయండి. హలో గోదావరి, దయచేసి ఫోన్ పెట్టకు. నేను చెప్పేది ఇంకా ఎన్ని కొంపలు కూల్చాలనుకుంటున్నావే? చెప్పవే, అసలేం జరిగింది? నిధి, ఎందుకే నీకు వాళ్ళంటే అంత అసహ్యం? వాళ్ళు నీకేం అపకారం చేశారని? వాళ్ళ పెళ్లికొచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఎలాగోలాగా అవమానించాలని చూసావు. వాళ్ళు నవ్వుతూ తిరుగుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావు. నగ వాళ్ళు దొంగిలించారని అందరి ముందు ఎందుకు అభాండం వేశావు? అసలు నీకు వరకు మధ్యన సమస్య ఏంటే? తను నిన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన తర్వాత వాడు తప్పేమీ లేదని అందరి ముందు నువ్వే ఒప్పుకున్నావు కదే. అంటే తప్పు నువ్వు చేసినట్టేగా. ఇప్పుడు నోరు విప్పి నిజం చెప్పకపోతే సుజాత, నా కూతురు మీద చెయ్యెత్తావంటే నిన్ను చంపేస్తాను. ఇది చేసిన పనికి నాకు నా చెల్లెలికి మాటలు లేకుండా పోయాయి. అది అందరి ముందు అవమానంతో తలదించుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇది చేసిన పనికి కొడితే తప్పేంటండి? ఎవరో బాధపడ్డారని కన్న కూతురు మీద చెయ్యెత్తుతావా? ఎవరోనా? అది నా చెల్లెలండి. నిధి నా కూతురు. నాకు కూతురే, ఆ విషయం మర్చిపోకండి. ఇది తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉందండి. దానికి ఇది పద్ధతి కాదు. నేను ఇందాకటి నుంచి గొంతు చించుకుంటున్నాను. అది ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అసలు ఇదేం చేసిందో, ఏం జరిగిందో మర్యాదగా చెప్పమనండి. అది ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? వెళ్ళిక్కడి నుంచి వెళ్ళో. నిధి, నీకు నిధి అని ఏ సమయాన్ని పేరు పెట్టానో కానీ నాకు నిజంగా నిధిని సంపాదించి పెట్టింది నువ్వే. నువ్వు పుట్టిన తర్వాతే నాకంతా కలిసి వచ్చింది. ఈ పలుకుబడి, ఆస్తి, ఐశ్వర్యం ఏదైనా అంతా నువ్వు పుట్టిన దగ్గర నుంచి. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేను. ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ నీకు నచ్చంతే జరిగింది అని మాత్రం నాకు అర్థమవుతోంది. నువ్వెంతగా బాధపడుతున్నావో కూడా నేను అర్థం చేసుకోగలను. నీ మనసులోని భారాన్ని దింపేసుకోవాలనుకుంటే జరిగింది నాతో చెప్పు. చెప్పటం ఇష్టం లేదా? మానే. కానీ ఇలా కన్నీళ్లు మాత్రం పెట్టకు, నేను చూడలేను. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకోసం ఏం చేయటానికైనా నీ కన్న తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నా మనసులో భారాన్ని దింపేసుకుంటే
ఆ కుటుంబం మీద వరుదిని మీనాక్షుల మీదున్న కసి కోపం పోతుంది నాన్నా. నాలో అవమానం రేపిన మంటలు రావణ కాష్టంలా మండుతూనే ఉండాలి. ఆ మంటల్లో వాళ్ళు తగలబడితేనే గాని నా గుండె మంటలు చల్లారవు. ఏయ్ ఛా! ఛా! అదిగో ఆ అబ్బాయికి అమ్మా. అలాగే ఆ అబ్బాయికి ఏమండి జ్యూస్ నాకు నచ్చదు. ఒక్కసారి తాగి చూస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. నేనన్నది ఆడవాళ్ళ చేతి జ్యూస్ తాగటం నచ్చదని. ఛా! శిరీష, శిరీష, ఏంటన్నయ్యా? నేను బయలుదేరతాను. అదేంటన్నయ్యా? ఇక్కడ ఉంటాం నా వల్ల కావటం లేదు. అందరి మధ్య చాలా చిరాగ్గా ఉంది. నా కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకోన్నయ్యా. ఇంతసేపు భరించిందే నీకోసం. ఇక నా వల్ల కాదు. ప్లీజ్ అన్నయ్య, అర్థం చేసుకో. సత్యనారాయణ స్వామి వ్రతానికి నా తరపున యాక్చువల్గా అన్నయ్య వదిన ఉండాలి. వదిన ఎలాగో లేదు, నువ్వైనా ఉండాలిగా. నందు ఉన్నాడు కదా. అన్నయ్య, నువ్విలా సడన్ గా వెళ్ళిపోతే మా అత్తయ్య గారు మీ అన్నయ్య ఎందుకు వెళ్ళిపోయాడని అడుగుతుంది. నేనేం సమాధానం చెప్పను? ఏంటి సిరి, మీ అన్నయ్యతో ఏదో గొడవ పడుతున్నావు? గొడవ కాదండి, అన్నయ్యకి బోర్ కొడుతుందంట. కాస్త కంపెనీ ఇవ్వండి. అన్నయ్య, నేను వ్రతానికి వెళ్తాను, మీరు మాట్లాడుతుండండి. నేనే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాను. పోస్ట్ పోన్ చేయడం ఎందుకు? రండి బాబు గారు, ఇప్పుడే మాట్లాడేస్తాను. మాట్లాడదాం, కానీ మీరు నన్ను బావగారు అని కాకుండా పార్దు అని పిలవండి. బావగారు అనే పిలుపు నాకు కంఫర్టబుల్గా లేదు. ఓకే, పార్దు అనే పిలుస్తాను. రండి మాట్లాడదాం. మీరు ఏదో ఒక స్టార్ హోటల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారంట కదా? అవును. మీకు హోటల్ కన్స్ట్రక్షన్ కాకుండా బిజినెస్ చేంజ్ చేసే ఐడియా ఏమైనా ఉందా? ప్రస్తుతానికి నాకు అలాంటి ఐడియా ఏం లేదు. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, నేను బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. అది సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయడం కష్టం. మీరు చేయగలిగితే ఫ్యూచర్ బాగుంటుందని నా ఆలోచన. కాస్త క్లారిటీగా చెప్పండి. మన ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. సారీ కార్తీక్, పార్ట్నర్షిప్ వల్ల రిలేషన్షిప్ పాడవుతుంది. అది నాకు ఇష్టం లేదు. తప్పుగా అనుకోకండి.